ఇంట్లో వాడుకునేటి ఉప్పు పప్పు నూనె కారం సరుకులు సౌదలు సాగులం ఏది లేకున్నా సంసారం నడవది. అందుట్లో 3 పూటలు కమ్మటి కూర లేకుంటే గొంతుకలకు ముద్ద కూడా దిగదు. షారానా కోడికి బారానా మసాలా అన్నట్టు వచ్చే ఆదాయం షారానా అంత, పెట్టే ఖర్చేమో బారానా అంత అయ్యింది. ప్రతి దానికి రేట్లు పెరిగినాయి. అందుట్లో వంట నూనెలకు ఈగింత ఎక్కువనే రేటు పిరవయ్యింది. అసొంటి యాళ్ళల పుక్కెట్ల వంట నూనె దొరుకుతుంది అంటే ఊకుంటారా మనోళ్ళు? ఇగో గీ తీరుగా ఎగబడతారు. లారీ లారీ ఉలికి లారీ బకెట్లు బిందెలు లోటలు డబ్బాలు డ్రమ్ములు ఏది ఉంటే అది పట్టుకుని లారీ లారీ ఉలికి లారీ దొరికిన కాడికి నింపుకొని పోలి అన్నట్టే ఎట్టగా పడుతున్నారో చూడాలి. ఆగ్రాలున్న ఫతేహాబాద్ లో లక్నో ఎక్స్ప్రెస్ వే మీద వంట నూనెలతోని పోయేటి ఓ ట్యాంకర్ రోడ్డుకు పక్క పోయింటే ఆపిండి అట డ్రైవర్ అన్న. అటుకెంచి పోయేటి బస్ తోటి వెనకంగా రూబడి మీద వచ్చి టక్కర్ ఇచ్చింది. అట్ట నూనె ట్యాంకర్ లీక్ అవుడుతోని ఇగో గీ తీరిగబడ్డరు చుట్టుముట్టుండేటి పబ్లిక్. అగా చూడాలి బకెట్లు గిన్నెలు క్యాన్లు బాటలు పట్టుకొని ఊరంతా ట్యాంకర్ మీద ఎట్టగబడ్డారు. చూస్తుండగానే పొతం పెట్టేలు ఉన్న కాడికి లూటి పుచ్చేలు. అది చూసేది కదా ఎట్టుందా ముచ్చట. పుణ్యానికి వస్తుందంటే పుణ్యం చూడరు అమాస చూడరు మనోళ్ళు. దొరికిన వాళ్ళకు దొరికినంత దోసుకొని పోతుంటారు. అసలే నూనె రేట్లు బాగా పెరిగినాయి. గీసొంటి ఇయాలల్లో పుణ్యానికే నూనె దొరుకుతుందంటే ఊకుంటారు ఆ పబ్లిక్ చెప్పులి. అందుకనే ఇగో గీ తీరుగా ఇంటికో 2-3 ఎగబడ్డారు. ఒక్కగా ఊరోళ్లే కాదు రోడ్డు మీద పోయేటోళ్ళు కూడా 1 లీటర్ నూనె దొరికినా చాలు ఓ 10 వద్దులు కాలం వెళ్ళ తీయొచ్చు అని దొరికిన కాడికి డబ్బాలలో నింపుకొని అవతల పడ్డారు. ఏం చేస్తారు, అసలే ధరలు బాగా మండుతుండే కదా మరి. ఈ గట్ట పబ్లిక్ పనితనం అంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు వాళ్ళ పనితనాన్ని అంతా మీకు కూడా పాలు చూపెడదామని పట్టుకొచ్చినాం. కానీ చూడోలి పబ్లిక్ ఎట్టున్నారో పుక్కట్ల దొరుకుతుందనేటాళ్లకు అగుడు అగుడు అనుకుంటా ఎట్టెగబడుతున్నారో చూడోలి. అందుకనే అంటారు కదా మనిషి ఆశా జీవాని. ఇది చూస్తే వాజిబే అనిపిస్తుంది మరి.